నమస్కారం అండి. నా పేరు కళా సంజయ్ కుమార్, రైకోట తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు నేను చెప్పే అంశం ఏంటంటే అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిటరీ యాక్ట్ 1977 అమెండ్మెంట్ బిల్ 2026. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఎల్ఏ బిల్ నెంబర్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ బిల్ నెంబర్ 10 ఆఫ్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ లో ఒక బిల్ పాస్ చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ భూములు లీజుకి ఇస్తూ ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు కట్టాలని డిసైడ్ అయింది. ప్రాజెక్టులు కట్టడం వల్ల సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడి, అది కూడా దేంట్లో సోలార్ ఎనర్జీలో ప్రాజెక్ట్ లో కనుక ఖర్చు చేస్తే 10 లక్షల కోట్ల ఆదాయం వస్తుందంట గవర్నమెంట్ పెట్టుబడుల ద్వారా. ఇట్లా అమెండ్మెంట్ బిల్ 2026 అసైన్ ల్యాండ్స్ ప్రొహిబిటరీ యాక్ట్. ఈ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో ఇటు చూస్తే అనంతపూర్ లో స్పేస్ కట్టాలని, అటు చూస్తే వైజాగ్ లో సోలార్ ఎనర్జీ కట్టాలని ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసింది. ఎట్లా అయినా గవర్నమెంట్ ని ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలంటే కొన్ని కొత్త కొత్త ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులు కట్టడం వల్ల వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తే మనకి నికర ఆదాయం బోల్డ్ వస్తుంది. అలా సోలార్ ఎనర్జీ ఒక ప్రాజెక్ట్ కింద తీసుకుంది ప్రభుత్వం. ఆ సోలార్ అనేది గ్రీన్ ఎనర్జీ అంటారు. గ్రీన్ ఎనర్జీ కనుక తీసుకుంటే సుమారుగా 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. 10 లక్షల కోట్లు పెట్టుబడి రావాలి అంటే మనం కూడా ఏదైనా చేయాలి, మనం కూడా ఏదైనా డెవలప్ చేయాలి. సో ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఈ రకంగా ఒక సవరణ చేసింది, బిల్లు పాస్ చేయడం జరిగింది. అది కూడా అసైన్ ల్యాండ్స్ అమెండ్మెంట్ బిల్ 2026. ఇది మన ఫిబ్రవరిలో జరిగింది. కేబినెట్ కూడా బిల్లు స్పీకర్ గారు ఆమోదం చేశారు. ఇంకా మొదలు పెట్టాలి, ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. ప్రభుత్వ భూముల్లో వేల ఎకరాల భూములు ఉన్నాయి. ఆ ఎకరాల భూములు కొన్ని ఎంచుకొని వాటిల్లో కొన్ని చోట్ల మెయిన్ గా వైజాగ్, అక్కడ బాగా అట్లాగా సిటీ, అది బ్రహ్మాండ సిటీ, ఆల్రెడీ డెవలప్డ్ సిటీ, అక్కడ కూడా గ్రీన్ ఎనర్జీ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే అనంతపూర్ లో కూడా స్పేస్ పెట్టాలని, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు తోడుతో గవర్నమెంట్ కూడా నిర్ణయించడం జరిగింది. ఇవి పెట్టడం వల్ల బోల్డ్ మందికి ఉద్యోగాలు రావడం, లక్షల ఉద్యోగాలు రావడం కూడా జరుగుతుంది. ఇదే కాకుండా ఎవరికైనా అసైన్ ల్యాండ్స్ 10 ఏళ్ళు అయితే వాళ్ళందరూ కూడా కంటిన్యూగా 10 ఏళ్ళు ఉండుంటే వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ చెయ్యండి అని చెప్పి ప్రభుత్వం అంటోంది. మరి మీరు ఒక్కసారి ఆ 10 సంవత్సరాలు అయిన వాళ్ళు డైరెక్ట్ గా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ చూపిస్తే వాళ్ళు పరిశీలించిన తర్వాత మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ఓసి అంటారు. ఆ ఎన్ఓసి తీసుకొని తక్షణమే మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే మీకు ఆటోమేటిక్ గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి. ఇదంతా కూడా కేవలం గవర్నమెంట్ వాళ్ళు డిసైడ్ చేయాలి, గవర్నమెంట్ చేతిలోనే పని. మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఎవరికైతే 10 సంవత్సరాలు దాకా అసైన్ ల్యాండ్ లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే, ఎటువంటి కోర్టు కేసులు, ఎటువంటి ఏ ఇష్యూస్ ఉండకూడదు, క్లీన్ చిట్గా ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయ్యే ఆస్కారం ఉంది. వాళ్ళు కనుక ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీ ఒక లెటర్ లాగా అర్జీ పెట్టుకుంటే అన్నీ వాళ్ళు ఎంఆర్ఓ గారు పరిశీలించిన తర్వాత ఇతను 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అని ప్రూవ్ అయితే అతనికి రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి ఎంఆర్ఓ కనుక ఎన్ఓసి ఇస్తే ఆ ఎన్ఓసి కాపీ పట్టుకొని మీరు డైరెక్ట్గా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ మీ పేరు మీద అవుతుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. అది సుమారుగా 10 ఏళ్ళని అంటున్నారు. ఎప్పటికప్పుడు మీరు సిసిఎల్ఏ ఆఫీస్కి వెళ్ళండి. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు సమాచారం వస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఎవరికైనా రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు, అసైన్ ల్యాండ్ భూమిలో ఉన్న రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు, మీరు కనుక తక్షణమే డిపార్ట్మెంట్కి వెళ్తే వాళ్ళని కానీ అడిగితే మీకు ఎన్ని సమాచారం వాళ్ళే ఇస్తారు. ఆ తర్వాత ఏదైనా జీవో కనుక దీని మీద జారీ అయితే ఆ జీవో కాపీ పట్టుకొని తక్షణమే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ కనుక చూపిస్తే ఎంఆర్ఓ గారు కనుక పరిశీలించిన తర్వాత ఒకవేళ జీవో కానీ వస్తే రిజిస్ట్రేషన్ చెయ్యండి అని ప్రభుత్వం కదా ఆదేశిస్తే ఆ డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి. మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఎవరు కూడా ఆందోళన చెందకండి. నమస్కారం.